హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సాయి అకాడమీ. ఇది మన 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో 11వ వీడియో. మీరు మొదటి 10 వీడియోలు కనుక చూడనట్లయితే వాటి ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మొదట ఆ వీడియోలను చూడండి, తర్వాత ఈ వీడియోను చూడండి. అంతేకాకుండా మీరు మన డైలీ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఆలస్యం లేకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం బిఫోర్, ఆఫ్టర్, బై ద టైమ్ అనే ఈ 3 కనెక్టర్స్ని ఉపయోగించి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని నేర్చుకోబోతున్నాము. అయితే ముందుగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూస్తే చూడండి, మనకి సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ ఉండాలి, హ్యాడ్ తర్వాత వెర్బ్ యొక్క 3వ రూపం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ తీసుకుంటే ఈట్, ఏట్, ఈటెన్. రైట్ తీసుకుంటే రైట్, రోట్, రిటెన్. డ్రింక్ తీసుకుంటే డ్రింక్, డ్రాంక్, డ్రంక్. కమ్ తీసుకుంటే కమ్, కేమ్, కమ్. ఈ విధంగా వెర్బ్ యొక్క 3వ రూపం ఉండాలి. అసలు మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలో అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. గతంలో జరిగిపోయిన 2 పనులను కలిపి చెబుతున్నప్పుడు, గతంలో జరిగిపోయిన 2 పనులను కలిపి చెబుతున్నప్పుడు వాటిలో మొదట జరిగిన పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, తర్వాత జరిగిన పనిని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. ఓకే, గతంలో ఏవైతే 2 పనులు జరిగిపోయి ఉన్నాయో ఆ 2 పనులను మనం కలిపి చెప్పాల్సి వచ్చిన సందర్భంలో ఆ 2 పనులలో మొదట ఏ పని అయితే జరిగిందో ఆ మొదట జరిగిన పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, తర్వాత జరిగిన పనిని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్గా అర్థం చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను ఇంటికి చేరుకున్న తర్వాత వర్షం పడింది. నేను ఇంటికి చేరుకున్న తర్వాత వర్షం పడింది. ఇక్కడ 2 పనులు జరిగాయి. ఒకటి, నేను ఇంటికి చేరుకోవడం అనేది ఒక పని అయితే వర్షం పడడం అనేది 2వ పని. ఈ 2 పనులలో మొదట ఏ పని అయితే జరిగిందో ఆ పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. చూడండి, ఇక్కడ నేను ఇంటికి చేరుకున్న తర్వాత వర్షం పడింది అంటే ఫస్ట్ నేను ఇంటికి చేరుకున్నాను, తర్వాత వర్షం పడింది. కాబట్టి నేను ఇంటికి చేరుకున్నాను అనేది మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఓకే, చూడండి, ఇక్కడ ఆఫ్టర్ ఐ హ్యాడ్ రీచ్ హోమ్, ఆఫ్టర్ ఐ హ్యాడ్ రీచ్ హోమ్. వర్షం పడింది అంటే ఇట్ రెయిన్డ్. ఆఫ్టర్ ఐ హ్యాడ్ రీచ్డ్ హోమ్ ఇట్ రెయిన్డ్ అంటే నేను ఇంటికి చేరుకున్న తర్వాత వర్షం పడింది. ఇదే వాక్యాన్ని మనం ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. చూస్తే వర్షం పడకముందే నేను ఇంటికి చేరుకున్నాను, వర్షం పడకముందే నేను ఇంటికి చేరుకున్నాను. ఈ వాక్యంలో కూడా మొదట ఏ పని జరిగింది అనేది మనం చూడాలి. చూస్తే వర్షం పడకముందే అంటే వర్షం పడడానికంటే ముందే నేను ఇంటికి చేరుకున్నాను. ఇక్కడ కూడా నేను ఇంటికి చేరుకున్నాను అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఓకే, వర్షం పడకముందే అంటే బిఫోర్ ఇట్ రెయిన్డ్, బిఫోర్ ఇట్ రెయిన్డ్. వర్షం పడకముందే నేను ఇంటికి చేరుకున్నాను, ఐ హ్యాడ్ రీచ్డ్ హోమ్. వర్షం పడకముందే నేను ఇంటికి చేరుకున్నాను, బిఫోర్ ఇట్ రెయిన్డ్ ఐ హ్యాడ్ రీచ్డ్ హోమ్. దీన్నే మనం నేను ఇంటికి చేరుకున్న తర్వాత వర్షం పడింది అంటే ఆఫ్టర్ ఐ హ్యాడ్ రీచ్డ్ హోమ్ ఇట్ రెయిన్డ్. అదేవిధంగా ఇక్కడ మనం బిఫోర్ ప్లేస్లో బై ద టైం కూడా పెట్టచ్చు. బై ద టైమ్ ఇట్ రెయిన్డ్, వర్షం పడేసరికి, వర్షం పడేసరికి ఐ హ్యాడ్ రీచ్డ్ హోమ్, నేను ఇంటికి చేరుకున్నాను. ఓకే, వర్షం పడేసరికి నేను ఇంటికి చేరుకున్నాను అంటే బై ద టైమ్ ఇట్ రెయిన్డ్ ఐ హ్యాడ్ రీచ్డ్ హోమ్. ఈ విధంగా మనం పాస్ట్ పర్ఫెక్ట్ను ఉపయోగించి ఆఫ్టర్, బిఫోర్, బై ద టైమ్ అని ఈ 3ని ఉపయోగించి చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ నేను నిన్ను కలవక ముందు 2 యాపిల్స్ తిన్నాను. నేను నిన్ను కలవక ముందు 2 యాపిల్స్ తిన్నాను. ఇక్కడ కూడా మనకి 2 యాక్షన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. అయితే ఇందులో
ఏ యాక్షన్ ముందు జరిగింది అనేది మనం చూడాలి. నేను నిన్ను కలవక ముందు అంటే నేను నిన్ను కలవడానికంటే ముందే ఒక పని చేశాను కాబట్టి దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలన్నమాట. ఆ పని ఏంటి? 2 యాపిల్స్ తిన్నాను కాబట్టి ఈ 2 యాపిల్స్ తిన్నాను అనేది మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. చూడండి ఇక్కడ నేను నిన్ను కలవక ముందు అంటే బిఫోర్ ఐ మెట్ యూ నేను నిన్ను కలవక ముందు ఐ హ్యాడ్ ఈటెన్ 2 యాపిల్స్ నేను 2 యాపిల్స్ తిన్నాను. 2 యాపిల్స్ తిన్న తర్వాత నేను నిన్ను కలిశాను ఇట్లా కూడా చెప్పొచ్చు మనం. 2 యాపిల్స్ తిన్న తర్వాత అంటే ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఈటెన్ 2 యాపిల్స్ నేను నిన్ను కలిశాను, ఐ మెట్ యూ. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి బిఫోర్ తర్వాత ఎప్పుడు కూడా పాస్ట్ సింపుల్ వస్తుంది ఈ రెండింటిని కలిపి చెప్పేటప్పుడు. ఆఫ్టర్ తర్వాత ఎప్పుడు కూడా మనకి పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. ఓకేనా, పాస్ట్ సింపుల్ని పాస్ట్ పర్ఫెక్ట్ని రెండు మనం కలిసి చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే బిఫోర్ తర్వాత మనకి పాస్ట్ సింపుల్ సెంటెన్స్ వస్తుంది, ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ ఆమె చెప్పకముందే అతడు ఆ విషయాన్ని చెప్పాడు. ఆమె చెప్పకముందే అతడు ఆ విషయాన్ని చెప్పాడు అంటే ఆమె కంటే ముందే అతడు చెప్పాడు కాబట్టి అతడు ఆ విషయాన్ని చెప్పాడు అనేదాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, మిగతా దాన్ని మనం పాస్ట్ సింపుల్లో చెప్పాలి. చూడండి ఇక్కడ బిఫోర్ షీ టోల్డ్ ఆమె చెప్పే ముందే, బిఫోర్ షీ టోల్డ్ ఆమె చెప్పే ముందే హీ హ్యాడ్ టోల్డ్ అబౌట్ దట్ మ్యాటర్ అతడు ఆ విషయాన్ని చెప్పాడు. బిఫోర్ షీ టోల్డ్ హీ హ్యాడ్ టోల్డ్ అబౌట్ దట్ మ్యాటర్. దీన్నే మనం ఇంకో విధంగా చెప్తే అతడు చెప్పిన తర్వాత ఆమె ఆ విషయాన్ని చెప్పింది. అతడు చెప్పిన తర్వాత అంటే ఫస్ట్ అతడు చెప్పాడు, తర్వాత ఆమె చెప్పింది కాబట్టి అతడు చెప్పిన తర్వాత దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. ఆఫ్టర్ హీ హ్యాడ్ టోల్డ్ అతడు చెప్పిన తర్వాత షీ టోల్డ్ అబౌట్ దట్ మ్యాటర్ ఆమె ఆ విషయాన్ని చెప్పింది. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ ఆమె వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. ఆమె వెళ్ళిన తర్వాత అంటే ఫస్ట్ ఆమె వెళ్ళింది, తర్వాత నేను వెళ్ళాను కాబట్టి ఆమె వెళ్ళిన దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, నేను వెళ్ళిన విషయాన్ని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. ఆమె వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ షీ హ్యాడ్ గాన్ ఐ వెంట్ దేర్ నేను అక్కడికి వెళ్ళాను. ఆఫ్టర్ షీ హ్యాడ్ గాన్ ఐ వెంట్ దేర్ ఆమె వెళ్ళిన తర్వాత నేను అక్కడకు వెళ్ళాను. దీన్నే మనం ఎట్లా చెప్పొచ్చు? నేను అక్కడికి వెళ్ళకముందే ఆమె వెళ్ళింది. నేను అక్కడికి వెళ్ళకముందే అంటే నాకంటే ముందే ఆమె వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఆమె వెళ్ళిన విషయాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, నేను వెళ్ళిన విషయాన్ని మనం పాస్ట్ సింపుల్లో చెప్పాలి. ఓకే, బిఫోర్ ఐ వెంట్ దేర్, బిఫోర్ ఐ వెంట్ దేర్ నేను వెళ్ళకముందే షీ హ్యాడ్ గాన్ ఆమె వెళ్ళింది. బిఫోర్ ఐ వెంట్ దేర్ షీ హ్యాడ్ గాన్ నేను అక్కడికి వెళ్ళకముందే ఆమె వెళ్ళింది. మీరు ప్రతి ఎగ్జాంపుల్లో కూడా బిఫోర్ ప్లేస్లో బై ద టైం పెట్టి కూడా చెప్పండి. బై ద టైం ఐ వెంట్ దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళేసరికి షీ హ్యాడ్ గాన్ ఆమె వెళ్ళింది. ఓకే, నేను అక్కడికి వెళ్ళే ముందు ఆమె వెళ్ళింది అంటే బిఫోర్ ఐ వెంట్ దేర్ షీ హ్యాడ్ గాన్. నేను అక్కడికి వెళ్ళేసరికి ఆమె వెళ్ళింది అంటే బై ద టైమ్ ఐ వెంట్ దేర్ షీ హ్యాడ్ గాన్. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి ఇక్కడ నేను పూర్తి చేయకముందే ఆమె తన పని పూర్తి చేసింది అంటే నాకంటే ముందే ఆమె పూర్తి చేసింది కాబట్టి ఆమె చేసిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, నేను చేసిన పనిని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. నేను పూర్తి చేయకముందే బిఫోర్ ఐ ఫినిష్డ్ నేను పూర్తి చేయకముందే షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్ ఆమె తన పనిని పూర్తి చేసింది. ఇక్కడ మనం బిఫోర్ ప్లేస్లో బై ద టైం పెడితే బై ద టైం ఐ ఫినిష్డ్ నేను పూర్తి చేసేసరికి షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్ ఆమె తన పని పూర్తి చేసింది. ఇలా కూడా చెప్పొచ్చు.
దీన్నే మనం ఆఫ్టర్తో చెప్తే చూడండి ఇక్కడ, ఆమె తన పని పూర్తి చేసిన తర్వాత నేను పూర్తి చేశాను. అంటే ఆఫ్టర్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్ ఐ ఫినిష్డ్. ఆఫ్టర్ షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ వర్క్ ఐ ఫినిష్డ్. ఆమె తన పని పూర్తి చేసిన తర్వాత నేను పూర్తి చేశాను. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి ఇక్కడ, నేను బస్ స్టేషన్కు చేరుకోక ముందే బస్సు వెళ్ళిపోయింది. బిఫోర్ ఐ రీచ్డ్ ద బస్ స్టేషన్ ద బస్ హ్యాడ్ గాన్. ఇక్కడ బిఫోర్ ప్లేస్లో బై ద టైం పెడితే బై ద టైం ఐ రీచ్డ్ ద బస్ స్టేషన్ అంటే నేను బస్ స్టేషన్కు చేరుకునేసరికి ద బస్ హ్యాడ్ గాన్, బస్సు వెళ్ళిపోయింది. ఓకే, దీన్నే మనం ఆఫ్టర్తో చెప్తే బస్సు వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. అంటే ఆఫ్టర్ ద బస్ హ్యాడ్ గాన్ ఐ వెంట్ దేర్. ఆఫ్టర్ ద బస్ హ్యాడ్ గాన్, బస్సు వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. ఐ వెంట్ దేర్. ఓకే, మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, బిఫోర్ తర్వాత మనకి పాస్ట్ సింపుల్ ఉండాలి, ఆఫ్టర్ తర్వాత మనకి పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. ఇది రూలు. ఓకే, బిఫోర్ ప్లేస్లో మనం బై ద టైం కూడా పెట్టి చెప్పొచ్చు. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ, అతడు చూసిన తర్వాత నేను ఆ సినిమా చూశాను. ఫస్ట్ ఎవరు చూశారు? అతడు చూశాడు, ఆ తర్వాత నేను చూశాను. కాబట్టి అతడు చూసిన విషయాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఆఫ్టర్ హీ హ్యాడ్ వాచ్డ్, అతడు చూసిన తర్వాత ఐ వాచ్డ్ దట్ మూవీ, నేను ఆ సినిమా చూశాను. దీన్నే మనం బిఫోర్తో చెప్తే చూడండి ఇక్కడ, నేను చూడకముందే అతడు ఆ సినిమా చూశాడు. నేను చూడకముందే, బిఫోర్ ఐ వాచ్డ్, నేను చూడకముందే, హీ హ్యాడ్ వాచ్డ్ దట్ మూవీ, అతడు ఆ సినిమా చూశాడు. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ, మా నాన్న రిటైర్ కాకముందే మా అంకుల్ రిటైర్ అయ్యారు. అంటే ఫస్ట్ ఎవరు అయ్యారు? మా అంకుల్ రిటైర్ అయ్యారు. కాబట్టి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, మిగతా సెంటెన్స్ని మనం పాస్ట్ సింపుల్లో చెప్పాలి. మా నాన్న రిటైర్ కాకముందే అంటే బిఫోర్ మై ఫాదర్ రిటైర్డ్, మా నాన్న రిటైర్ కాకముందే. మై అంకుల్ హ్యాడ్ రిటైర్డ్, మా అంకుల్ రిటైర్ అయ్యారు. దీన్నే మనం ఆఫ్టర్తో చెప్తే మా అంకుల్ రిటైర్ అయిన తర్వాత, ఆఫ్టర్ మై అంకుల్ హ్యాడ్ రిటైర్డ్, మా నాన్న రిటైర్ అయ్యారు. మై ఫాదర్ రిటైర్డ్. ఓకే, ఇక్కడ మనం బిఫోర్ ప్లస్లో బై ద టైం చెప్తే బై ద టైం మై ఫాదర్ రిటైర్డ్, మా నాన్న రిటైర్ అయ్యేసరికి మై అంకుల్ హ్యాడ్ రిటైర్డ్, మా అంకుల్ రిటైర్ అయ్యారు. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ, నేను నేర్చుకున్న తర్వాత అతడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. నేను నేర్చుకున్న తర్వాత, ఆఫ్టర్ ఐ హ్యాడ్ లెర్న్డ్, నేను నేర్చుకున్న తర్వాత, హీ లెర్న్డ్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అతడు నేర్చుకోక ముందే నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. బిఫోర్ హీ లెర్న్డ్ ఇంగ్లీష్ ఐ హ్యాడ్ లెర్న్డ్. ఓకే, ఇక్కడ మనం బిఫోర్ ప్లేస్లో బై ద టైం పెడితే బై ద టైం హీ లెర్న్డ్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకునేసరికి ఐ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ, నేను బయటకు వెళ్ళిన తర్వాత రవి మా ఇంటికి వచ్చాడు. నేను బయటకు వెళ్ళిన తర్వాత, ఆఫ్టర్ ఐ హ్యాడ్ గాన్ అవుట్, నేను బయటకు వెళ్ళిన తర్వాత, రవి కేమ్ టు మై హోమ్, రవి మా ఇంటికి వచ్చాడు. ఆఫ్టర్ ఐ హ్యాడ్ గాన్ అవుట్ రవి కేమ్ టు మై హోమ్, నేను బయటకు వెళ్ళిన తర్వాత రవి మా ఇంటికి వచ్చాడు. దీన్నే మనం ఇంకా బిఫోర్తో చెప్తే రవి రాకముందే నేను బయటకు వెళ్ళాను. బిఫోర్ రవి కేమ్ ఐ హ్యాడ్ గాన్ అవుట్, రవి రాకముందే నేను బయటకు వెళ్ళాను. బిఫోర్ రవి కేమ్ ఐ హ్యాడ్ గాన్ అవుట్. ఇక్కడ మనం బిఫోర్ ప్లేస్లో బై ద టైం పెడితే బై ద టైం రవి కేమ్, రవి వచ్చేసరికి నేను బయటకు వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్ అవుట్. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి ఇక్కడ, అతడు నిద్రపోక ముందే నేను అతనితో మాట్లాడాను. బిఫోర్ హీ స్లెప్ట్, అతడు నిద్రపోక ముందే
ఐ హ్యాడ్ టాక్డ్ టు హిమ్, నేను అతనితో మాట్లాడాను. నేను అతడితో మాట్లాడిన తర్వాత అతడు నిద్రపోయాడు. ఆఫ్టర్ ఐ హ్యాడ్ టాక్డ్ టు హిమ్ హీ స్లెప్ట్, నేను అతడితో మాట్లాడిన తర్వాత అతడు నిద్రపోయాడు. ఓకే, ఇక్కడ మనం ఆఫ్టర్ను ఉపయోగించినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ను ఉపయోగించాము, బిఫోర్ను ఉపయోగించినప్పుడు పాస్ట్ సింపుల్ని ఉపయోగించాము. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ నేను చదివిన తర్వాత పరీక్ష రాశాను. ఆఫ్టర్ ఐ హ్యాడ్ స్టడీడ్ ఐ రోట్ అన్ ఎగ్జామ్, నేను పరీక్ష రాయకముందే చదివాను. బిఫోర్ ఐ రోట్ అన్ ఎగ్జామ్ ఐ హ్యాడ్ స్టడీడ్. ఈ విధంగా మనం బిఫోర్, ఆఫ్టర్, బై ద టైంను ఉపయోగించి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని చెప్పాలి. ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివ్ చేసుకోండి. దానివల్ల మా డైలీ వీడియోస్ని మీకు నోటిఫికేషన్ ద్వారా పంపబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.